హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి బయోమెడికల్ వేస్ట్ ఇన్ హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ని మనం ఏ కలర్ కోడింగ్ యూజ్ చేస్తాం, అక్కడ డస్ట్బిన్లకి ఏ కలర్లు అనేది మనం చూస్తామనేది ఈ వీడియో యొక్క ప్రధాన అంశం. మెయిన్గా మనం ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నామంటే మన వల్ల ఎదుటి వాళ్ళకి జరిగే నష్టం అనేది మీకు ఈ వీడియోలో చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం తీసుకునే అజాగ్రత్త, సింపుల్ థింగ్స్ని మనం చేసే అజాగ్రత్త వల్ల మన వల్ల జరిగే ఎదుటివాడికి జరిగే నష్టం గురించే ఈ వీడియో. మీరు హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని కంపల్సరీగా మీరు గమనించుకోవాలి, దీన్ని అవగాహన తెచ్చుకోవాలి. దీన్ని అవగాహన తెచ్చుకొని ఏ కోడింగ్, ఏ కలర్ డస్ట్బిన్లో మనం ఏ డస్ట్బిన్లో ఏమేమి థింగ్స్ వేయాలనేది ఈ వీడియో యొక్క ప్రాముఖ్యత. మీరు డెఫినెట్లీగా ఈ వీడియోని మీరు ఫాలో అవ్వండి, ఈ కలర్స్ కోడింగ్స్ని యూజ్ చేయండి. ఆ కలర్లో మాత్రమే ఆ యొక్క వేస్ట్ అనేది మీరు వేసేలాగా మీ యొక్క చర్యలు మీరు తీసుకోవాలనేది నా ఆకాంక్ష. ఈ 2 టైప్స్ వేస్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ వేస్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నాన్ ఇన్ఫెక్టెడ్ వేస్ట్ వచ్చేసరికి మనకి హాస్పిటల్లో మనం బ్లాక్ ఆర్ గ్రీన్ అనే డస్ట్బిన్లు ఉంటాయి. వీటిలో మాత్రమే నాన్ ఇన్ఫెక్టెడ్ వేస్ట్ని మనం వేయాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఇన్ఫెక్టెడ్ వేస్ట్ వచ్చేసరికి 4 కలర్స్ ఉంటాయి. అవి ఎల్లో, బ్లూ, ఇంకోటి వచ్చేసరికి రెడ్, ఇంకోటి వైట్ అనేది మనకి షార్ప్నర్స్కి మాత్రమే యూజ్ చేస్తాము. మీరు ఈ కలర్ కోడింగ్స్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ కలర్ కోడింగ్లో ఈ డస్ట్బిన్ ఉండిద్దో దాంట్లో సంబంధించిన థింగ్స్ మాత్రమే వేయాలని మీకు అవగాహన కోసం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఏనండి, ఇన్ఫెక్టెడ్, నాన్ ఇన్ఫెక్టెడ్ ఉంటుంది. నాన్ ఇన్ఫెక్టెడ్లో మనకి బ్లాక్, గ్రీన్ ఉంటాయి. నాన్ ఇన్ఫెక్టెడ్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఫుడ్ పార్టికల్స్, ఏదైనా జనరలైజ్డ్ వేస్ట్ని మనం నాన్ ఇన్ఫెక్టెడ్ వేస్ట్ అంటాము. ఇన్ఫెక్టెడ్లో వచ్చేసరికి హాస్పిటల్లో చాలా రకాలుగా ఉంటాయి. వీటి వల్లనే మనం ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకురాగలుగుతాము. అవి మెయిన్గా వచ్చేసరికి మనం వాడే నీడిల్స్. పేషెంట్లకి పాజిటివ్ కేసులకి మనం వాడే థింగ్స్ కానీ, నీడిల్స్ కానీ, ఇక ఇతర వస్తువులు ఏవైనా కూడా వాటిని సంబంధించిన డస్ట్బిన్లో వాటికి సంబంధించిన కోడింగ్లో వేయకపోతే మన వల్ల అటు ఆయమ్మలు, వార్డ్ బాయ్లు లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఎవరొకళ్ళు ఆ నీడిల్స్ పుచ్చుకోవడం వల్ల వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితాలన్నీ ఇబ్బంది పడతాయనేది నా ఆకాంక్ష. దయచేసి మీరందరూ నేను చెప్పిన ఈ కలర్ కోడింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఏ కలర్ కోడ్లో ఏం వేయాలనేది మీరందరూ బై హార్ట్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే రెడ్లో వచ్చేసరికి సాలిడ్ వేస్ట్ అంటారు. సాలిడ్ వేస్ట్ అంటే మీకు హాస్పిటల్లో ఎలా చెప్పాలి అంటే ప్లాస్టిక్ అంటే రబ్బరు, ప్లాస్టిక్ ఇలాంటి వేస్ట్ అన్నిటిని మనం రెడ్ డస్ట్బిన్లో వేయాలి. అవి వచ్చేసరికి క్యాథటర్స్ కావచ్చు, గ్లౌస్ కావచ్చు, ఐవి ట్యూబ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ట్యూబ్స్ కావచ్చు, యూరిన్ క్యాథటర్స్ కావచ్చు, డ్రైన్స్, డిస్పోజల్ సిరంజెస్, వచ్చేసరికి యాప్రాన్స్, వెంటిలేటర్ ట్యూబింగ్స్, వీటన్నిటిని మనం రెడ్ కలర్ డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లోనండి. ఎల్లో వచ్చేసరికి ఎనాటమికల్ వేస్ట్ అంటే మనం ఏదైనా మన ఆపరేషన్ థియేటర్లో నుంచి ఏదైనా బాడీ పార్ట్ను తొలగించినప్పుడు వచ్చే వాటిని వేస్ట్నే ఎనాటమికల్ వేస్ట్ అంటారు. ఇవి వచ్చేసరికి మనం కంపల్సరీగా ఎల్లో కలర్ ఉన్న డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. అది ఒకటి వచ్చేసరికి మానవుని యొక్క శస్త్రచికిత్సలో
వాడే ఏ అవయవమైనా కానీ, రెండోది వచ్చేసరికి రక్తం మరియు రక్తంతో తడిచిన కాటన్స్, గౌన్స్, ఇంకా వచ్చేసరికి మనకి రక్తంతో కలుషితమైన ఏ అయినా కావచ్చు కూడా వాటిని మనం ఎల్లోలోనే వేయాలి. తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ని కూడా మనం ఎల్లోలోనే వేయాలి. రసాయనిక వ్యర్థ పదార్థాలను కూడా మనం ఎల్లోలోనే వేస్తాము. ఇంకా వచ్చేసరికి మన ల్యాబ్లో ఉండే పెథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీకి సంబంధించిన వేస్ట్ అంతా కూడా మనం ఎల్లోలోనే వేయాలండి. ఈ ఎల్లో కలర్ డస్ట్బిన్ ఉన్న డస్ట్బిన్ మాత్రమే మనం యూజ్ చేయాలి వాటన్నిటికీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూలో వచ్చేసరికి శరీరంలో అమర్చిన మెటల్స్ని, అంటే ఆర్థోపెడిక్లో వాడే రాడ్స్, ప్లేట్స్, వీటన్నిటిని మనం బ్లూ అనే కోడింగ్ ఉన్న డస్ట్బిన్లో వేయాలి. ల్యాబ్లో వాడే స్లైడ్స్, హాస్పిటల్ అయిన పగిలిన అద్దాలు, నెక్స్ట్ వచ్చేసరికి ఇంప్లాంట్స్, వీటన్నిటిని మనం బ్లూ అనే డస్ట్బిన్లోనే కోడింగ్ ఉన్న డస్ట్బిన్లో వేయాలండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైట్లో వచ్చేసరికి నీడిల్స్, పదునైన ఏదైనా ఇన్స్ట్రుమెంట్స్ అండ్ షార్ప్నర్స్, బ్లేడ్స్, వీటన్నిటిని మనం వైట్ యొక్క డస్ట్బిన్లోనే వేయాలి. ఎందుకంటే ఈ స్నాపర్స్ ఏదైనా కూడా మనం ఎదుటి వాళ్ళకి పుచ్చుకుంటే మన వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు డస్ట్బిన్లో వేసేటప్పుడు ఒక్కసారి గుర్తుంచుకోండి, ఈ వేస్ట్ అనేది ఏ డస్ట్బిన్లో వేయాలి, ఏ కలర్ కోడింగ్లో వేయాలి. ఏ కలర్ కోడింగ్లో వేస్తే ఆ కలర్ కోడింగ్లోనే వేయడం వల్లనే మన వల్ల ఎదుటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది జరగదండి. ఎందుకు అంటే మనం ఈ వేస్ట్ అంతా మనము మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్. మరీ ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్ పేషెంట్లకు వాడే ఏదైనా వేస్ట్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వాటిని ప్యాకింగ్ చేసి వాటిపైన లేబుల్ రాసి అవగాహన మనకి, మన హాస్పిటల్లో సిబ్బందికి, అంటే ఆయమ్మలకి, వార్డ్ బాయ్కి ఒక అవగాహన నేర్పించి వాటిని జాగ్రత్తగా రిమూవ్ చేస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దానివల్ల మనం ఎటువంటి బాధపడకుండా ఉంటాము. దయచేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కలర్ కోడ్లో ఏ వేస్ట్ చేయాలనేది తెలుసుకోండి. ఈ వీడియోని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.